చూడు అన్నం అవుతుంది. పోటీ పడి మరి ఎక్కుతున్నారు ఇద్దరికి. ఇక్కడ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది అనమాట. వాడు మా దగ్గర కూర్చుంటే అస్సలు కూర్చొనివ్వడు, వాళ్ళ నాన్న దగ్గర కూర్చుంటే అస్సలు కూర్చొనివ్వడు, పోటీ పడుతుంది అనమాట. ఇక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చోడం, అక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళాం అనమాట. ఇదే జరుగుతుంది ఇంకా రోజు. అసలు ఎత్తుకొనివ్వదు వాడిని, అసలు ప్యాంపరింగ్ చేయనివ్వదు. చిన్నది కదా ఇంకంతే ఉంటుంది అనుకుంటా. చాలా అంటే చాలా ఏడుస్తుంది అనమాట. ఇంకా మేము కూడా చిన్నది కదా మీ ప్యాన్ ఏంటి ఇలా ఉంది అనుకోవద్దండి, ఇది చాలా మెమొరబుల్ నాకు, అందుకని మార్చట్లేదు. మార్చాలంటే నిమిషంలో పని అయినా నాకు మార్చుకు అవ్వట్లేదు. బాగానే వర్క్ అవుతుందని చెప్పేసి మార్చట్లేదు అనమాట. ఇంట్లో నీళ్ళు పడితే పడిపోతారు మీరే. పడిపోతారా పడిపోరా? దానివి తిట్టో చూడు. పడిపోతారా పడిపోరా? ఎలా పడిపోరు? వాటర్ పోస్తే జారుతారు, అందులో కాలేస్తే, దాని మీద కాలేస్తే. ఓయ్ నువ్వు ఆపేసే. దిగు కిందికి ధృతి. నేను పెట్టను. ఇప్పుడు ఆడొద్దు, అది హోలీ టైంలో ఆడుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు ఆడొద్దు. వద్దు అని చెప్పా. ధృతి దిగు, కట్టేసే, వాటర్ వేస్ట్ చేయొద్దు. దా ఇలా రా దా దిగు. వెరీ గుడ్. చూడు చెల్లి చెప్పింది ఏంది. దా నువ్వు కూడా అక్కడ పెట్టేసేయి. వద్దు కాదు, పెట్టేసి. సాఫ్ట్గా చెప్తే ఎక్కడ వింటారండి, గట్టిగా చెప్తేనే వింటారు ఈ కాలం పిల్లలు. ఎలా ఉంది ముక్క తిను. ఉఫ్ఫాను. ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఇక్కడ బయటికి వెళ్ళామన్నమాట. సాయంత్రం ఇంకా మధ్యాహ్నం అంతా తినేసి కొద్దిసేపు అలా బయటికి వెళ్ళాము. మార్కెట్కి వెళ్ళాలి అనుకొని పెద్దగా తీసుకునే ఏమీ లేవు కానీ సరదాగా అలా వెళ్ళాము. అండ్ మేము మార్కెట్లో కొంతమంది ఓన్గా వాళ్ళు గీ అనేది ప్రిపేర్ చేస్తారు కదా, విలేజ్ నుంచి వస్తారు. ఆ గీ అనేది తీసుకుంటుంటాం అనమాట. వాళ్ళ దగ్గర మాట్లాడి మేము ఎప్పుడు కూడా, అందుకే వాళ్ళు కాల్ చేస్తే రమ్మని చెప్తే వెళ్ళాము. అండ్ అక్కడ చూసారా పిల్లలు ఎలా పరిగెడుతున్నారు. వీళ్ళతో బయటికి వెళ్దామంటే భయం వేస్తుంది. ఇలా పరిగెడుతూనే ఉంటాడు మా వాడైతే. అండ్ ఇక్కడ చాలా 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 బాధగా ఉంది. ఎందుకు అంటే తులసమ్మ అసలు మా ఇంట్లో ఆల్రెడీ ఉండిందండి. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఉన్న తులసమ్మ ముసలిది అయిపోయింది. అంటే అలా చెప్పకూడదంట కదా, చనిపోయింది అని చెప్పేసి. ఇలా అయితే పాడైపోయిందనమాట, మొత్తం పోయింది. ఇంకా మళ్ళీ 2-3 సార్లు తీసుకొచ్చాం కానీ అసలు ఏంటో సరిగ్గా అవ్వట్లేదు అనమాట. అందుకని బాధగా ఉంది. మళ్ళీ ఇవాళ కూడా మా ఆయన అసలు అది లేకపోతే ఎలానో ఉంది, పూజ చేసుకుంటావు కదా అని చెప్పేసి, అది ఉంటే బాగుంటుంది ఇంటికి ఎదురుగా అని చెప్పేసి మళ్ళీ తులసమ్మని తీసుకోవడానికి అన్నీ వెళ్ళాము. కానీ మా ఇంటి దగ్గర ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి వేసాం, అయినా కూడా అవ్వట్లేదు. ఎందుకులే ఇంకా కొనేసుకుందు పదా అని చెప్పేసి తీసుకెళ్ళారు. కొనుక్కుంటేనే బెటర్ ఏమో అని చెప్పేసి వచ్చేసాం. ఇంకా ఎన్నిసార్లు, ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం కదండి. అదే మన పల్లెటూరులో అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, తెచ్చుకోవచ్చు, ఎవరి పర్మిషన్ అవసరం లేదు. అందుకనే వచ్చేసామన్నమాట. ఐ హోప్ ఈసారన్నా చక్కగా ఆరోగ్యంగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మా పిల్లలు అయితే, మా బుడ్డిదైతే అవన్నీ టచ్ చేస్తుంది, నాకు భయం వేస్తుంది, ఎక్కడ పడగొట్టేస్తుందో కిందేస్తుందో ఏమని చెప్పేసి. యాక్చువల్లీ ఆ రోజు చాలా రష్ ఉందన్నమాట బయట. ఎవరో సీఎం ఎవరో సంథింగ్ పాలిటిక్స్ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి పోలీసులు అందరూ కూడా బాగా స్ట్రిక్ట్గా చేశారనమాట. ట్రాఫిక్ చాలా ఉండింది.
అండ్ ఇక్కడ ఇంకా వేరే మొక్కలు అవన్నీ చూస్తున్నారు ఏదైనా తీసుకోవాలని. అక్కడి నుంచే జస్ట్ మార్కెట్కి మళ్ళీ వెళ్ళి వెజిటేబుల్స్ ఏమైనా కావాలంటే పిల్లలకి ఏం కావాలో తీసుకొని వచ్చేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి